నాగేష్ రెడ్డి అన్నగారు అయితే మనతో పాటు ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే రైతుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పట్ల ఏమని మాట్లాడతారో, ఏ విధంగా మాట్లాడతారో ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. అన్న, మరి తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే అకాల వర్షాల వల్ల చాలా పంట నష్టం అవుతుంది. కొనక రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రాక, గన్ని బ్యాగులు రాక, ఈ సమస్యల గురించి ఏమని మాట్లాడతారు? ఒకనాడు తెలంగాణ అంటే బీడుబడ్డ తెలంగాణ, ఎడారిగా మారినటువంటి తెలంగాణ, తంగేళ్ళు సర్కారు తుమ్మలు మొలిచినటువంటి తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణ, వలసల తెలంగాణ. అటువంటి తెలంగాణకు విముక్తి కల్పించినటువంటి నాయకుడు కేసీఆర్. బీడుగడ్డ తెలంగాణను పచ్చబడేసాడు. ఆకలి కేకల తెలంగాణను అన్నపూర్ణ తెలంగాణగా మార్చాడు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణ ఈరోజు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణగా మార్చడం జరిగింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, సంక్షోభం నుంచి బయటపడ్డటువంటి వ్యవసాయాన్ని మళ్ళీ కుంటుపడేసేలాగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. గత 2.5 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. విత్తనం వేసిన దగ్గర నుంచి మొదలు పెడితే పంట అమ్ముకునేంత వరకు ఏ దశలో చూసినా కూడా రైతును అరిగోస ఉచ్చుకుంటున్నాం. నాణ్యమైనటువంటి విత్తనాలు లేవు, ఓ యూరియా బస్తాలు ఇవ్వరు, మళ్ళీ కరెంటు పోతూ ఉన్నది, పెట్టుబడి సాయం రైతు బంధు అది కూడా ఆగిపోయింది. చివరకు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే, చివరకు కల్లాలల్లో వడ్లు పోసుకొని 45 రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ సగం వడ్లను కూడా కొనుగోలు చేయలేదు. మక్కలది అదే పరిస్థితి ఉన్నది. అకాల వర్షాల కారణంగా ఈరోజు గ్రామాన రైతులు ఆందోళనతో ఉన్నారు. కొన్ని చోట్ల అయితే వర్షం పడి తడిసి ముద్దవుతూ ఉన్నాయి, కొన్ని చోట్ల వర్షం పడుతుందేమో అనేటువంటి ఆందోళనలో ఉన్నారు రైతులు. మరి ఇంత జరుగుతూ ఉంటే ఈ మంత్రులు ఏం చేస్తున్నట్టు ఢిల్లీకి మూటలు మోస్తున్నారు, దోపిడీ చేసి వాళ్ళ జేబులు నింపుకుంటూ ఉన్నారు. అంతే తప్ప రైతుల మీద కొంచెమైనా ప్రేమ లేదు. ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఒక్కరన్నా వడ్ల కల్లాల కాడికి వచ్చిందా? మొక్కజొన్న చేళ్ల కాడికి కానీ లేకపోతే కల్లాల కాడికి ఐకేపీ సెంటర్స్ దగ్గరికి, మార్కెట్ సెంటర్స్ దగ్గరికి వచ్చిందా? మరి మేము తిరుగుతున్నప్పుడు మీకేం పుట్టింది? మిమ్మల్ని గెలిపించింది ఈ రైతులే కదా. మార్పు వస్తుందని మరి ఈ రైతులైతే ఓట్లు వేసిందో ఆ రైతుల నోట్లో మట్టి కొట్టేలాగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వివరించడం దుర్మార్గం. అదేవిధంగా కేటీ రామారావు గారు కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మరి కొంటరా కొనరా, ఒకవేళ కొనకపోతే తప్పకుండా రైతులను తీసుకొని ప్రభుత్వం పైకి ధ్వజమెత్తే విధంగా మేము మరో ఉద్యమం చేస్తామనే విధిగా చెప్తున్నారు. 2023 శాసనసభ ఎన్నికల కంటే ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ తీసుకొచ్చాం, రైతు రాజ్యం తెస్తామని చెప్పాం. వాస్తవానికి రైతు రాజ్యం కాదు, రాబందుల రాజ్యం తీసుకొచ్చాం. ప్రజలేమో మాకు రైతు బంధు రాజ్యం కావాలి, రాబందుల రాజ్యం వద్దు, మాకు కేసీఆర్ రాజ్యం కావాలి, మా కాంగ్రెస్ రాజ్యం వద్దు అనే చందంగా ఈరోజు ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. మరి రైతు డిక్లరేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు 2.5 ఏళ్ళు అయింది. ఇప్పటివరకు దాంట్లో ఉన్నటువంటి ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చలే. ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చలే. వ్యవసాయ కమిషన్ ఇస్తామన్నారు, అది లేదు. బోనస్ కాస్త బోగస్ అయిపోయింది. దాని తర్వాత రైతు బంధు దాని డబ్బులు పెంచుతామన్నారు, అది లేదు. కాబట్టి రైతులు నెత్తి నోరు మొత్తుకునేటువంటి ఒక పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేయడానికి ఇటీవలనే వరంగల్లో రైతు సదస్సు పేరు మీద పెద్ద సదస్సు పెట్టి రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి రైతుల సమస్యలను తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేసింది. అయినా కూడా మొద్దు నిద్ర వీడడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు కూడగట్టి ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి బాధ్యత మాకు ఉంటుంది. కాబట్టి మరి ఎక్కడికక్కడ కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, లేకపోతే ఇతర నాయకులు వాళ్ళ నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కల్లాల దగ్గరికి వెళ్తున్నారు, మార్కెట్ సెంటర్ దగ్గరికి వెళ్తున్నారు, కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూ ఉన్నారు. వాళ్ళను బట్టలిప్పి బరివాత నిలబెట్టి వాళ్ళ వాస్తవ రూపం ఏందో ప్రజలకు తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఎందుకన్నా రైతన్న పరిస్థితి అధ్వానంగా తయారైపోయింది. ఈరోజు నిజంగా చెప్పాలంటే, ఒకనాడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రామరాజ్యం ఉండే, రైతు రాజ్యం ఉండే. కానీ ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ కర్కశత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం, రైతు రాజ్యం పోయి ఈరోజు రైతులను ఇబ్బంది పెట్టేటువంటి
ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ పాలన ఉందో ఈరోజు రైతులు దినదిన గండం నిత్య నూరేలు అనే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క రైతు మరి కన్నీటి పొట్టును కార్చుతున్నాడు. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు యొక్క కళ్ళల్లో సంతోషం నిండి ఉండే, నేడు రేవంత్ రెడ్డి పాలనలో రైతు యొక్క కళ్ళల్లో ప్రతిరోజు కూడా కన్నీటితో పర్యంతం అవుతున్నదంటే దీనికి మూల కారణం ఈ యొక్క రాష్ట్ర నిర్లక్ష్య ముఖ్యమంత్రి, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు మాత్రమే కారణమని ఈరోజు స్పష్టమవుతుంది. ఎందుకంటే గతంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో భూమికి బరువయ్యేటువంటి పంట పండినప్పటికి కూడా మరి కరోనా కష్టకాలంలో కూడా రైతులను కాలు మీద కాలేసుకొని నడిమింట్లో కూర్చుంటే కూడా దాదాపు 7,000 పైచీలకు కొనుగోలు కేంద్రాలను పెట్టి రైతులను బయటకు వెళ్ళనీయకుండా మరి రైతు యొక్క చివరి ధాన్యపు గింజ వరకు కూడా కొని రైతుల ముఖంలో సంతోషం చూసినటువంటి నాయకుడు మరి రైతు బాంధవుడు కేసీఆర్ గారు. కానీ ఈరోజు మే 29 తారీఖు నేటికి కూడా మరి కళ్ళాల్లోనే రైతుల యొక్క వడ్ల రాసులు మరి మూలుగుతున్నాయి. ఇప్పటికి కూడా చాలామంది రైతులు ఆ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయలేక ఈరోజు ఆ ధాన్యాన్ని వదిలిపెట్టలేక ఆ కళ్ళాల మీదనే ఈరోజు పిట్టలా రాలిపోతున్నటువంటి సందర్భం. మరి దీనంతటికీ ఈ పాపానికి కారణం ఎవరు? ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధ ప్రచారాలతో అబద్ధ హామీలతో గద్దెనెక్కినటువంటి ఈ యొక్క నిర్లక్ష్య ముఖ్యమంత్రి కాదని నేను అడుగుతున్నా. ఈరోజు ఏ రంగంలో చూసినా కానీ ఈరోజు విద్యార్థి రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, కార్మిక కర్షక రంగంలో కావచ్చు, ప్రతి ఒక్క రంగంలో నయవంచన చేసి ఈరోజు ప్రతి ఒక్క వర్గం కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే విధంగా ఈ యొక్క 3.5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి దీనమైన స్థితికి దిగజారిందంటే మరి ఈ యొక్క అసమర్థ పాలన ముఖ్యమైనటువంటి కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేడు రైతుల యొక్క పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితికి ఈరోజు దిగజారింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ మే నెల 30 తారీఖు కల్లా దాదాపు 80 నుండి 90% వడ్లు కొనుగోలు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పూర్తయినటువంటి సందర్భం. కానీ నేడు మరి కళ్ళాల్లో వడ్లు మూలుగుతున్నాయి, మరి కళ్ళాల్లో మక్కలు మూలుగుతున్నాయి. ఇప్పటికీ రైతన్నలు అరికోసపడుతున్నారు. ఈ యొక్క అకాల వర్షాల కారణంగా మరి తడిసి ముద్దవుతున్నటువంటి ధాన్యం కనబడుతుంది. కానీ మరి రైతులు ఎక్కడ కూడా సంతోషంగా లేరు. ఇంకొక 5-10 రోజుల్లో పూర్తి వర్షాకాలం రాబోతుంది. మరి ఈ యొక్క నెల రోజుల్లో కొనుగోలు చేయలేనటువంటి ధాన్యం మరి ఈ రానున్నటువంటి 10 రోజుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రకంగా మరి కొనుగోలు చేస్తాడు? ఉన్నటువంటి మిగిలినటువంటి 10-15 రోజుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేస్తాడా? అందుకే నేను ఏమంటున్నా, ఈరోజు రైతు రాజ్యం పోయి రాబందు రాజ్యం వచ్చింది. ఈరోజు దేశానికి పట్టెడు అన్నం పెట్టేటువంటి రైతును ఈరోజు అధికారుల యొక్క కాళ్ళు మొక్కేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చిందంటే నిజంగా ఈరోజు వ్యవసాయం అనేటువంటిది ఒకప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పండగ ఉండే, నేడు రేవంత్ రెడ్డి పాలనలో వ్యవసాయం అంటే దండగా అయింది. నాడు అగ్రికల్చర్ ఉండే, నేడు తెలంగాణలో గల్ కల్చర్ వచ్చింది. మరి ఈరోజు రైతును రోజు దినదిన గండం నిత్య నూరేలు అనే విధంగా ఈరోజు ఎరువుల విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో కావచ్చు, అదేవిధంగా 106 కాలాలు కష్టపడి తమ యొక్క నెత్తుటిని చెమటగా మార్చుకొని ఈరోజు పండించినటువంటి పంటను కొనుగోలు చేయాలంటే అధికారుల యొక్క కాళ్ళు మొక్కేటువంటి పరిస్థితికి ఈరోజు రైతన్న దిగజారిందంటే నిజంగా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ఈ ప్రభుత్వం యొక్క మోసగారితనం, వాళ్ళకి కావాల్సింది కమిషన్లు, కకృతులు తప్పితే మరి రైతన్న బాధలు కాదు. కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రంలో రైతు రాజ్యం రావాలంటే, మళ్ళీ ఈ రాష్ట్రంలో రామరాజ్యం రావాలంటే, ఈ యొక్క రాబందు రాజ్యం పోవాలంటే, ఈ యొక్క దళారీ రాజ్యం పోవాలంటే తప్పకుండా ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ఈ యొక్క రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లోనే ఈ యొక్క రాబందు రాజ్యాన్ని కూలగొట్టడానికి డప్పు దరువులతోని మరి భజంత్రులతోని ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు. మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క రాబందు రాజ్యాన్ని తొలగించి మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి పాలనే శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీనే సుభిక్ష అంటూ ఈరోజు రైతాంగం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకు వస్తున్నారు. కాబట్టి కనీసం ఇప్పుడున్నటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలోనైనా నువ్వు ఇచ్చినటువంటి హామీలను దేవుడెరుగు, నువ్వు ఇచ్చినటువంటి డిక్లరేషన్లను దేవుడెరుగు, కనీసం ఈ రైతుల ముఖంలో సంతోషాన్ని నింపమని ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను 2 చేతులు జోడించి మొక్కుతున్నా. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో కావచ్చు, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, ప్రతి జిల్లాలో దాదాపు 2-3 రైతులు ఈ పంట రాసుల దగ్గర కుప్పగూలినటువంటి సందర్భం. మొన్నటికి మొన్న మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, మా మంత్రి వివేక్ వెంకటస్వామి నిర్లక్ష్యం వల్ల మరి అక్కడ రైతులు దాదాపు పంట కోసి కేంద్రాలలో
పడేసి నెల 15 రోజులు దాటినప్పటికి కూడా మరి పంట కొనుగోలు చేయకపోతే ఆ పంటను వదులుకోలేక రైతన్నలు అక్కడే పడిగాపులు కాస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈదురుగాలు వచ్చినటువంటి దారుణమైన పరిస్థితి. ఆ ఈదురుగాళ్లకు అక్కడ ఉన్నటువంటి గోదాం యొక్క గోడ కూలిపోతే మరి అక్కడ 4 రైతులు సజీవదానం అవ్వడం అంటే నిజంగా ఇది దారుణం. అందుకే ఈ యొక్క రాబందు రాజ్యం పోవాలంటే, రైతు రాజ్యం రావాలంటే మళ్ళీ కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు, కంకణబద్దులై కదులుతున్నారు. తప్పకుండా కేసీఆర్ గారు నాయకత్వంలో, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో, మా బాలకృష్ణ గారి నాయకత్వంలో ప్రతిరోజు కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా 100కు 100% ప్రజల సమస్యలను మా సమస్యలుగా తీసుకొని ప్రజా గొంతుకగా మేము ఈ యొక్క రైతుల యొక్క సమస్యలు తీర్చడానికి ముందుంటామని తెలియజేస్తూ, ఎందుకంటే మాకు కేసులేం కొత్త కాదు, జైలేం కొత్త కాదు, పోరాటమే మా వారసత్వంగా వచ్చినటువంటి పోరాటమే మా యొక్క వారసత్వంగా పురికిపుచ్చుకున్నటువంటి ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి డాక్టర్ బాలకృష్ణ గారి యొక్క శిష్యులుగా ఈరోజు తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క సమస్యలను మరి నెరవేర్చడానికి, సమస్యలను తీర్చడానికి ఈ ప్రభుత్వం పైన తప్పకుండా పోరాటం చేస్తూనే ఉంటామని తెలియజేస్తూ జై తెలంగాణ. వడ్ల కళ్ళాల్లో చూసుకున్నట్టయితే ఈరోజు ఇంతకుముందు ఇది వరకు ఈ నెల వరకు ఈ నెల మే 29 ఈ రోజు వరకు 80% వడ్లు లిఫ్ట్ అయ్యేది ఉండే. ఇప్పటికి కూడా మా మంత్రి గారి అసమర్థ పాలన వల్ల ఈరోజు ఒక్క 30% కూడా ఇక్కడ నుంచి లిఫ్ట్ కాలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా 1 లారీ 2 లారీలు తప్పితే ఒక 10 లారీలు వచ్చింది లేదు, కొంత ధాన్యాన్ని తీసుకెళ్ళింది లేదు, మిల్లర్లలో వేసింది లేదు. ఈరోజు చూసుకున్నట్టయితే అన్ని కళ్ళాల్లో 100% కళ్ళాల్లో ఒక 10% కూడా లిఫ్ట్ కాలేదు. మంత్రి గారు హెలికాప్టర్లలో, కార్లలో, ఏసీలో కూర్చుండి మాట్లాడడం తప్పితే ఇక్కడికి వచ్చి రైతుల బాధని పట్టించుకున్నది లేదు, వాళ్ళ గోడు వినిపించుకున్నది లేదు. ఎంతోమంది రైతులు ఇప్పటికీ కూడా గాలి దుమారాలకు ఈరోజు కూడా కొన్ని వేసుకున్న షెడ్లు కూలి కూడా చేతులు కాళ్ళు ఇరిగిన సందర్భాలు మా మండలంలో, మా నియోజకవర్గంలో జరిగింది. దీనికి కారణం మెయిన్గా బాధ్యత వహించాల్సింది మాత్రం వివేక్ వెంకటస్వామి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. రైతులకు ఇప్పటి వరకు రైతులు కాలు మీద కాలేసుకొని ఈ సమయంకి డబ్బులు అకౌంట్లో పడేది ఉండే, ఇప్పటికి కూడా ధాన్యం కూడా ఇప్పటికి లిఫ్ట్ కాకపోవడం ఇది చాలా సిగ్గుసేటు. దీన్ని బట్టి ఎందరో రైతులు కలెక్టర్ల దగ్గరికి పోయి కలెక్టర్లు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ కార్ల మీద పడుతున్నారు. దీన్ని బట్టి ఒక సందర్భంగా నేను ఒక పాట రూపకంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కనబడ్డోళ్ళ కాళ్ళ నిడువక, కనబడ్డోళ్ళ కాళ్ళ నిడువక, కసురుకున్న కల్లెర్ర చేసినా, కనబడ్డోళ్ళ కాళ్ళ నిడువక, కసురుకున్న కల్లెర్ర చేసినా, మనకు మనమే లారీలు నింపితే, మనకు మనమే మూటలు దింపుతే, మంత్రి గారికి మనసే లేదే అన్నా రైతన్నా, మన ఆరుగాలము బాధను పట్టించుకోడే రైతన్నా, మన మంత్రి గారికి మనసే లేదే అన్నా రైతన్నా, మన ఆరుగాలము బాధను పట్టించుకోడే రైతన్నా. ఈ విధంగా మా రైతుల యొక్క కష్టాలు చాలా దీన పరిస్థితిలో ఈ యొక్క మండలంలో కానీ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నాయి. ఇంత ఘోరమైన దయనీయమైన పరిస్థితి మరి రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. దీనికి కారణం పూర్తిగా వివేక్ వెంకటస్వామి గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది లూటీ చేసే రాజ్యమన్నా, అడిగితే లాఠీలు లేస్తాయిరన్నా, ఇది లూటీ చేసే రాజ్యమన్నా, అడిగితే లాఠీలు లేస్తాయిరన్నా, ఎన్నికలు గెలిచి ఎన్నికకు నీవు పోతే సమయమైపోయింది సాలించుమని వారు, సక్కగెనుకకు పంపి సంతోషపడేవారు, సాటుకు చేసే సంసారి కుట్రలు, ఇది లూటి చేసే రాజ్యమన్నా, అడిగితే లాఠీలు లేస్తాయిరన్నా, ఎన్నికలు గెలిచి ఎన్నికకు నీవు పోతే సమయమైపోయింది సాలించుమని వారు, సక్కగెనుకకు పంపి సంతోషపడేవారు, సమయమిచ్చిరి మళ్ళా సీటు నెత్తుకెళ్ళా, ఇది లూటి చేసే రాజ్యమన్నా, అడిగితే లాఠీలు లేస్తాయిరన్నా, సమయానికి నీవు చక్కగా మల్లెళ్తే, సమయానికి నీవు చక్కగా మల్లెళ్తే, మంది వచ్చారని మళ్ళా కొడితే, మంత్రి గారి బండ్లు లోపలికి బంపంగా
అట్లెందుకు పంపుతున్నావని అడిగితే లాఠీలతో వాళ్ళు పాఠాలే చెప్పిరి. ఇది లూటీ చేసే రాజ్యమన్నా, అడిగితే లాఠీలు లేస్తాయిరన్నా. ఇది లూటీ చేసే రాజ్యమన్నా, అడిగితే లాఠీలు లేస్తాయిరన్నా. ధనికులైన బడాబాబులు చేసిన దౌర్జన్యములను దాచుకొనుటకు దీనులైన ప్రేగులేని పేదవారిని మెతుకులాశ చూపి వారిని మెదలకుండా చేసిరిక్కడ. చూడలేని న్యాయదేవతే చూడలేకపోతుందని జైలు రమ్మని పిలిచినాదంట సుమనన్నను. చూసి పొమ్మని అడిగినాదంట మన అన్నను. అక్రమార్కులు పెట్టిన అనగారిన మన ప్రజల మీద ఆధారం లేకపోయినా ఆరోపణలుంటే చాలని అతుకులతుకుల వీడియోలను అతికించి చూపించే నల్ల చట్టాలన్నీ నీవు నలిపి నిలిపివేయగా జైలు రమ్మని పిలిచినాదంట సుమనన్నను. చూసి పొమ్మని అడిగినాదంట మన అన్నను. వాళ్ళు కక్షలెంత చేసినా నీకు శిక్షలెన్ని వేసినా, వాళ్ళు కక్షలెంత చేసినా నీకు శిక్షలెన్ని వేసినా, మండేటి మ్రానుకు చెదలెక్కడ నిలుచునో జైలు రమ్మని పిలిచినాదంట సుమనన్నను. చూసి పొమ్మని అడిగినాదంట మన అన్నను.